కులం సర్టిఫికేటో ఇన్కమ్ సర్టిఫికేటో ఇంకేదైనా సర్టిఫికేటో కావాలంటే మండల ఆఫీస్ చుట్టూ ఎన్ని రోజులు తిరగాలను అని అనుకుంటాం. ఇక 4 దాటినాక ఆఫీస్లోకి పోతే అయ్యో టైం అయిపోయింది రేపు రామల్లా అని వెనక పంపిస్తారు అక్కడి అధికారులు. కానీ నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో ఉన్న తహసీల్దార్ ఆఫీస్లో అట్లా కాదుల్లో అర్ధరాత్రి వరకు ఉండైనా సరే పనులు చూస్తుర్రబ్బా. నమ్ముతలేరా ఎట్లా? అయితే మీరే చూడరు పారి. అగో గీడేమో పంచాయతీ అవుతున్నట్టున్నది, చూద్దాం పారి. పోలీసు సార్ ఉన్నాడు, జనాలు కూడా బగ్గనే మోపైర్రు. చూస్తుంటే సింహ చీకటి ఉన్నది, జర లైట్లన్నీ అయ్యి రాదుర్రే. ఇంతకీ ముచ్చటేంది? సంతోష్ ఒకసారి జరు ఒకసారి. అగో ఈ కిటికీలకెళ్ళి వీడియో తీస్తున్నారు, మళ్ళా ఆడ ఇద్దరే ఉన్నారు. ఏమై ఉంటది? ఓ అన్న ఏమైందే? ఈ టైంలో 12 అవుతుంది టైము. ఈ టైంలో ఏమో తీయరేవాడు క్లోజ్ చేయాలి. ఈ టైం కరెక్ట్ టైం 1 అవుతుంది. ఈ టైంలో ఎమోరా తీయాల్సిన అవసరం ఏంది? స్పెషల్గా మాజీ సర్పంచ్ బోడుగా ఆయన కూడా చేయాల్సిన అవసరం ఏంది? ఇప్పటి వరకు నా క్యాస్టింగ్ కాల్ వచ్చి 5 రోజులు అవుతుంది. ఇప్పుడు నా క్యాస్టింగ్ కాలే కాలే. ఓహో, కథ బానే ఉన్నది. ఈయన బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ అటనుల్లా. మరి ఈ టైంలో ఏం చేస్తున్నావు అంటే అగో చూడుర్రి. హాయిగా అడ్డంగా దొరికినాక ఏం చెప్తావు తీ. మాజీ సర్పంచ్ సాబు చేసిందే చెత్త పని, మళ్ళా కవరింగు. అవ్వన్నా ఇంతకీ ఏం చేసిండు? ఈరోజు అచ్చంపేట ఎంఆర్ఓ ఆఫీస్లో అర్ధరాత్రి 12 గంటల సమయానికి రికార్డ్ అసిస్టెంట్ హనుమంతు గారు, అదేవిధంగా మాజీ సర్పంచ్ బోడ్క గారు ఈ నైట్ టైంలో కంప్యూటర్ ఆఫీస్లో రైతులకు సంబంధించిన దస్తావేజులు అనేది దొంగతనంగా తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తుంటే మాకేదో సమాచారంతో ఇక్కడికి వచ్చి వాళ్ళని పట్టుబడి ఇక్కడ స్థానికంగా ఉన్న పోలీస్ అధికారులకు ఆర్డీఓ గారికి చెప్పడం జరిగింది. వాళ్ళ దగ్గర ఆ ఫైల్ చూస్తే అన్ని దొంగ పట్టాలు దొంగవే ఉన్నాయి తప్ప వేరే ఏదో ఈ రాత్రిపూట ఆఫీస్లో దొంగతనంగా 12 గంటల సమయానికి వర్క్ చేయడము ఇది దారుణమైనది. ఈ విషయాన్ని చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, తక్షణమే వాళ్ళని సస్పెండ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. కడుపుకు అన్నం తినేటోడు ఎవడన్నా ఈ పని చేస్తాడా అనుల్లా? రైతుల పొట్టగొడదామని ఎట్లా అనిపించింది నీకు? అగో సిఐ సారు ఎంఆర్ఓని ఏమో అడుగుతున్నాడు, చూద్దాం పారి. ఇన్నరా ఇక అసలు ముచ్చట ఏందంటే నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట తహసీల్దార్ కార్యాలయంలో నిన్న అర్ధరాత్రి హై డ్రామా నడిచింది పోరి. ఒక రెవెన్యూ ఉద్యోగి హనుమంతు, బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ ఇద్దరు కలిసి కార్యాలయంలో కంప్యూటర్ గదిలో విలువైన పత్రాలను తారుమారు చేస్తున్నట్టు డౌట్ అనుమానం వచ్చి ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ నాయకులు వాళ్ళ బండారం బయట పెట్టిర్రుల్లా. ఆ రెవెన్యూ ఉద్యోగి హనుమంతు బీఆర్ఎస్ పార్టీ మాజీ సర్పంచ్ బోడ్కా నాయక్ తో కలిసి కంప్యూటర్ గదిలో భూములకు సంబంధించిన విలువైన పత్రాలను దొంగతనం చేస్తున్నారు అనుకుంటా యూత్ కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. అర్ధరాత్రి గీడ మీ ఇద్దరు ఏం చేస్తున్నారు? సామాన్య ప్రజలకు ఏమన్నా పత్రాలు కావాలంటే వారాలు తిప్పుతారు. బీఆర్ఎస్ నాయకుడు బోడ్కా నాయక్ అనే వ్యక్తి అర్ధరాత్రి కార్యాలయంలో ఎందుకు దూరిండు? మళ్ళా స్వయంగా ఆయననే కంప్యూటర్ ముందర ఎందుకు కూర్చున్నాడు? హనుమంత్ అనే ఉద్యోగి ఈ బోడ్కా నాయక్ సహకరించుకుంటా నకిలీ పత్రాలను సృష్టిస్తున్నాడు అని అన్నారు. ఇక ఎన్ఎస్యుఐ వాళ్ళు మాట్లాడుకుంటా ఇటువంటి ఉద్యోగులు తహసీల్దార్ కార్యాలయంలో ఉండు మంచిది కాదు, ఎమ్మడే సస్పెండ్ చేయాలి అని డిమాండ్ చేసిర్రు. ఇక పోలీసు వాళ్ళు వాళ్ళిద్దరిను స్టేషన్ కు తీసుకుపోయి విచారిస్తున్నారట.